తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ పాటిస్తోంది. గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక నేటితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా నేడు దీక్షా దివస్ ను బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అలుగునూరులో జరుగుతున్న దీక్షా దివస్ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. మరోవైపు సిద్దిపేట దీక్షా దివస్ లో పార్టీ సీనియర్ నేత హరీష్ రావు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష నేటితోటి 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ దీక్ష దివాస్ పేరుతోటి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లో మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఇవాళ కేసీఆర్ దీక్ష ప్రారంభించినటువంటి ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి అలుగనూరు ప్రాంతంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటుండగా సిద్దిపేట ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొంటుండగా ఆయా జిల్లాలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు దీక్షా దివాస్ లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ దీక్షా దివాస్ కు సంబంధించి తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీక్షా దివాస్ లో ప్రజలకు ఆ దీక్షా దివాస్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఆ దీక్షా దివాస్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత తెలంగాణ ఎట్లా ఏర్పడింది, అక్కడి ఉద్యమ నాటి పరిస్థితులు ఏంటి, అప్పుడు కేసీఆర్ దీక్ష చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రధానంగా అప్పుడు 11 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం కేసీఆర్ దీక్ష చేపట్టారు. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున కూడా ఉద్యమం నడిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేసినటువంటి సందర్భంలో అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. దాంతో కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ కూడా కేసీఆర్ ఒక పిలిపించారు. నవంబర్ 29న తాను దీక్ష చేస్తాను, ఈ దీక్షతోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలంటూ కూడా కేసీఆర్ ఆనాడు పిలిపించారు. ఆ నేపథ్యంలోనే నవంబర్ 29వ తేదీన ఆయన కరీంనగర్ జిల్లాలో తన అమరణ దీక్ష చేపడతానని ఒక పిలిపించారు. ఆ నేపథ్యంలోనే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము ఆ దీక్షను అణిచివేసే ప్రయత్నం చేసింది. దీక్షను భగ్నం చేసేటువంటి క్రమంలో కేసీఆర్ ను 29న అరెస్టు చేశారు. నవంబర్ 29న అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని భావించినటువంటి అప్పటి ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు. ఖమ్మంకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దారి పొడుగున కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ఆయా జిల్లాల్లో కూడా నిరసనలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఉద్యమం ముందుకు పోతుందనేటువంటి భావించిన పోలీసులు ఆయనను కేసీఆర్ ను ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయనను ఖమ్మం సబ్ జైలు కు తరలించారు. సబ్ జైలు కు తరలించినప్పటికీ కూడా ఉద్యమం ఇంకా ఉద్యమకారులంతా బయటికి రావడం, ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసినటువంటి నేపథ్యంలో ఆయనను సబ్ జైల్లో ఉంచారు. అప్పటికి కూడా కేసీఆర్ అంటే 29వ తేదీన దీక్ష చేస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ఆయన ఆహారం కానీ కనీసం నీళ్లు కూడా ముట్టుకొని పరిస్థితులలో అప్పటి నుంచి ఆయన దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఖమ్మం సబ్ జైలుకు తరలించడం, అక్కడి నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో సబ్ జైల్లో కూడా ఆయన ఏం ముట్టుకోకపోయినటువంటి నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి పరిస్థితి కొంత సీరియస్ గా కేసీఆర్ ది మారినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. నిమ్స్ కు తరలించినటువంటి క్రమంలో కూడా ఆయన దాదాపు 11 రోజుల పాటు కూడా ఎలాంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తీసుకోలేదు. ఇప్పుడు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత
ఉద్యమకారులంతా ఆందోళన చేయడం, నీమ్స్ దగ్గరకు వచ్చి కూడా పెద్ద నినాదాలు చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి క్రమంలో ఇక ఉద్యమం ఎక్కడికి దారితీస్తుందని భావించినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన, అంటే ఈ క్రమం అంతా జరిగినటువంటి పరిస్థితులలో అప్పటికి డిసెంబర్ 9 వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి ఇక తట్టుకోలేని ప్రభుత్వం ఇంకా ఎక్కువ కూడా నష్టం జరుగుతుంది, ఒకవేళ కేసీఆర్ కి ఏమన్నైతే తెలంగాణ అగ్ని గుండంలా మారుతుందన్నటువంటి భావించిన అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఇక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు కూడా డిసెంబర్ అర్ధరాత్రి 9వ తేదీన కూడా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనతోటి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంతోషం వ్యక్తమైంది. కేసీఆర్ కూడా అదే రోజున కూడా దీక్ష విరమించినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న పరిస్థితికి వచ్చాం. తర్వాతకి జరిగిన పరిణామాలతోటి కొంత రాష్ట్రం ఆలస్యం కావడం పరిణామాలు మనం చూసుకున్నాం. అయితే ప్రధానంగా కేసీఆర్ దీక్ష దివాస్ చేపట్టినటువంటి అల్గనూరు ప్రాంతంలోనే ఇవాళ కేటీఆర్ కూడా దీక్ష దివాస్ లో పాల్గొంటున్నారు. అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించడం, అప్పుడున్న పరిస్థితులను ప్రజలకు వివరించి మరొకసారి బీఆర్ఎస్ ఉన్నటువంటి సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సందీప్.